కవిత రాజీనామాపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి వెనుక ఉండరని, రేవంత్ వెనకే అందరూ ఉంటారని అన్నారు. కాళేశ్వరం అవినీతి వాటాలో వచ్చిన విభేదాల వల్లే కవిత ఈ విధంగా మాట్లాడి ఉంటారని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని, కవిత గారు ఏదైనా మాట్లాడితేనేమో వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ నాయకుడు, లేదు కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేటువంటి మాట. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆయన వెనుకనే అందరూ ఉండాలి. ఆయన ఒక్కరు వెనుక ఉండాల్సిన అవసరం ఏముందో అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడు, ఆ నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. అలాంటి మా రేవంత్ రెడ్డిని పట్టుకుని ఒక వర్గమేమో కవిత వెంబడి వెనుక ఉన్నారని చెప్పంటారు, కవితనేమో హరీష్ రావు, సంతోష్ రావు వెనుకున్నారని చెప్పనమాట. ఇది హాస్యాస్పదం. ఇన్ని రోజులు ఆ కుటుంబ సభ్యులు కత్తులు కడుపులో పెట్టుకుని కౌగలించుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఈ రోజు ఈ తీరు చూస్తుంటే. అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి సొమ్ములో నా వాటా ఏదని కవిత అడిగిందా, లేదు అవినీతి సొమ్ములో కవితకేమన్నా ఇవ్వలేకపోయినరా? దానివల్ల జరిగినటువంటి తేడాలలోనే ఈరోజు ఆమె మాట్లాడినటువంటి మాటలకి మేము భావిస్తున్నాం తప్ప. కవిత గారు ఏదైనా మాట్లాడితేనేమో వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని ఓవైపు బీఆర్ఎస్ నాయకుడు, లేదు కవిత గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పనేటువంటి మాట. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కవితే అంగీకరించారని ఆది శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరం అవినీతి జరిగిందని మొదట కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఇచ్చిన హామీ మేరకు విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. కవిత ఎపిసోడ్ చూస్తే కాళేశ్వరంలో 100కి 100 అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పని తేటతెల్లమైనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా నమ్ముతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కాళేశ్వరం వారి కుటుంబానికి కామధేనుగా మారిందని చెప్పి మేము తరచూ అంటున్న సందర్భం మా పీసీ రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కుంగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు రాహుల్ గాంధీ గారు కూడా వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరుపుతూ తగు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం మేము ముందుకు పోయిన సందర్భం. ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ లో తప్పు చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, తదితరులు ఈట రాజేంద్ర గారితో పాటు తెలంగాణ సంపదనంతా దోచుకున్నారనేది ఒకవైపు తెలిసినటువంటి సందర్భంలో ఈ కవిత ఎపిసోడ్ చూస్తే కాళేశ్వరంలో 100కి 100 అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పని తేటతెల్లమైన, ఏ రోజైతే మొదటి 5 ఏళ్లలో అవినీతి సొమ్మును హరీష్ రావు ఖాతాకు పోతుందని చెప్పని గమనించి అందుకేనేమో రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారే సాగునీటి శాఖను కూడా పెట్టుకున్నాడు. అంటే అందులో ఉన్నటువంటి అవినీతి అక్రమాల సొమ్మును అటువైపు పోకుండా మళ్లించుకోండి. ఇదంతా పాపం పండింది. కమిషన్లో నిజాలు తెలిసినాయి. సిబిఐకి మేము విచారణ అనగానే ఎవరు ఊహించలేరు. వీళ్ళు సిట్టో సిఐడి ద్వారానో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందేమో. ఇక ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం తిట్టచ్చు. రాజకీయ కక్ష సాధింపులు భాగంగానే సిట్టు విచారణ, సిఐడి విచారణ అని చెప్పని ఈరోజు మేము పారదర్శకంగా ఎలాంటి కక్ష సాధింపు లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పుడు సిబిఐ ద్వారా విచారణ అన్నాం. ఇప్పుడు గొంతులో వెలికే పడ్డట్టు అయిపోయింది. అటు బీజేపీకి, ఇటు బీఆర్ఎస్. అరే అటువైపు మాకు మా బీజేపీ గల్లీలో లొల్లి పెట్టుకొని ఢిల్లీలో ఇన్ని రోజు దోస్తీ చేస్తుంది. ఇప్పుడు మరి బీఆర్ఎస్ సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించి మనపైన విచారణ చేయమని చెప్పని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే ఇప్పుడు ఏం చేద్దామని ముందుకు ఏ విధంగా పోవాలి, వెనక్కిపోతే ఏ విధంగా అనేది వాళ్ళ ఆలోచన. ఏ రోజైతే మొదటి 5 ఏళ్లలో అవినీతి